నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగుల గుండెల్లో మెదులుతా ఉన్నటువంటి ఆ గుండెల్ని తడతా ఉన్నటువంటి ఒకే ఒక ప్రశ్న ఏంటి అని అంటే, మా ఉద్యోగాలు ఎక్కడ, నోటిఫికేషన్లు ఎక్కడ, అసలు ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు సమాజాన్ని, ప్రభుత్వాన్ని. కానీ ప్రభుత్వాలు గద్దెనెక్కినప్పుడల్లా లక్షల ఉద్యోగాలు మేము మీకు ఇస్తామని చెబుతూనే గద్దెనెక్కిన తర్వాత ఆ హామీలన్నింటి కూడా మర్చిపోతున్నారని చెప్పేసి వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో వీళ్ళ తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా చెయ్యని ధర్నా లేదు, చేపట్టని ఉద్యమం లేదు. ప్రతి సంఘం కూడా నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతూ ఉన్నది. నిరుద్యోగులే ఒక సంఘంగా ఏర్పడి మా ఉద్యోగాలు ఎక్కడ పోయినా మా ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. మరొక పక్క ప్రభుత్వం ఏమో మేము ఉద్యోగాలు ఇస్తా ఉన్నాము, ఇప్పటికే 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి చెప్తూనే రాబోయే రోజుల్లో నిరుద్యోగుల పక్షాన మేమే నిలబడతామంటున్నాయి ఇప్పుడున్నటువంటి పార్టీలన్నీ కూడా. సో మాట్లాడదాం విషయాలంటి పాట. మనతో పాటు మాట్లాడడానికి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు టీకే శివప్రసాద్ గారు ఉన్నారు. సో వారు కూడా గత కొంతకాలంగా విద్యార్థి ఉద్యమాల పట్ల, ముఖ్యంగా నిరుద్యోగుల పక్షాల నిలబడుతూ ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు పర్యటనలు చేస్తూ నిరుద్యోగుల పక్షాన, యువత పక్షాన, ముఖ్యంగా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతా ఉన్నారు. సో మరి విద్యార్థి సేన ఏం పని చేస్తా ఉన్నది, శివప్రసాద్ గారి లక్ష్యం ఏంటి, సో ముఖ్యంగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నిరుద్యోగుల పరిస్థితి ఏంటి, అసలు వాళ్ళ పరిస్థితి ఏముండబోతున్నది, సో మాట్లాడదాం. ఈ విషయాలంటి పట్ల శివప్రసాద్ గారిని అడిగి వారి అభిప్రాయాన్ని, వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ఎట్లున్నా? బాగున్నాం. డైరెక్ట్ నేను పాయింట్ లోకి వెళ్తాను, సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. ఓకే. నిరుద్యోగుల పక్షాన మీరు పోరాడుతూ ఉన్నారు యాజ్ ఎ విద్యార్థి సేనగా. విద్యార్థి సేన వెనకాల ఏ రాజకీయ పార్టీ నడిపిస్తా ఉన్నది? విద్యార్థి సేన వెనుక ఉన్నది విద్యార్థులు మాత్రమే. ఏ రాజకీయ పార్టీతో మాకు సంబంధాలు లేవు. విద్యార్థి సేన ఉన్నదే తెలంగాణ విద్యార్థుల కోసము, తెలంగాణ యువత కోసము, వాళ్ళకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడడానికి మాత్రమే ఉంటుంది తప్ప మాకు రాజకీయాలతో మాకు సంబంధం లేదు, రాజకీయ పార్టీతో మాకు సంబంధం లేదు. మేము ఇంతవరకు ఏ రాజకీయ పార్టీతో కూడా మేము వాళ్ళ పార్టీ ఆఫీస్ మెట్లెక్కింది లేదు. ఏమైనా గతంలో మేమేమైనా ధర్నాలు, దీక్షలు చేస్తే ఆ దీక్షకు ముఖ్య అతిథిగా రమ్మని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలను కోరొచ్చు, కానీ రావడం జరిగింది వాళ్ళు. అంతే తప్ప మేము వాళ్ళ కన్సర్న్లో కావచ్చు, వాళ్ళ ఆలోచన విధానంలో కావచ్చు, వాళ్ళు మా ఎంకుండి నడిపే విధానం కావచ్చు, అలాంటిది ఏం లేదు. ఇండిపెండెంట్ గా విద్యార్థి సంఘం నడుస్తుంది కాదన్న. ఇప్పుడు తెలంగాణకు ఏం అన్యాయం జరిగింది, ఏం కొదువైంది? ఇప్పుడున్న ప్రభుత్వం అన్ని సవలతులు మేము చేస్తా ఉన్నాము, సరే కొన్ని లోపాలు ఉన్నా కూడా సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. మీరేం అసలు ఏం బాగోలేదు అని చెప్పేసి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఏంది కారణం? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు నేను ఇక్కడ కూర్చొని చేయడం కాదు, మీరు మేమిద్దరం కలిసి గ్రౌండ్కి వదమండి. తెలంగాణలో ఏ పల్లెకైనా వదమండి. అంతెందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వం వహిస్తున్న కొడంగల్ ప్రాంతానికి వదం. ప్రజలు ఏమంటారో వినండి. విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఈ ముఖ్యమంత్రి పైన కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కావచ్చు, ప్రజలకు నమ్మకం లేదు, నమ్మకం కోల్పోయారు. వీళ్ళు ఏమనుకుంటారంటే మేము ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు ఎలక్షన్కు ఒక 1.5 year ముందు కొన్ని అమలు చేసి ప్రజలకు మళ్ళీ నచ్చజెప్పి మళ్ళా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ఒక భ్రమలో ఉన్నారు. కానీ ఇలా తెలంగాణ ప్రజలందరూ బాగా చైతన్యవంతం అయ్యారు. మీరు ఇచ్చిన హామీలను మర్చిపోయి పంచుకునే కార్యక్రమంలో ఇలా తెలంగాణ మంత్రులు, తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. ఈ మాట వాస్తవము. ఇలా గ్రౌండ్ స్థాయిలో ప్రజలందరూ కూడా ఇదే అంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇప్పటి వరకు 70,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పేసి అఫీషియల్ గా చెప్తా ఉన్నది. ఇవ్వలేదు అనడానికి మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉన్నది? వాళ్ళే అసెంబ్లీలో 16,978 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పేసి వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టారు. వాళ్ళు మేము ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పేసి అదే మా సాక్ష్యం కదా, అదే ప్రూఫ్. ఇంక అంతకన్నా మించి ఏముంటుంది? ఇక అసెంబ్లీని చెప్పిండ్రు కదా, మేము అదే క్వశ్చన్ అడుగుతున్నాం కదా. సరే, ప్రభుత్వము అందరు మంత్రులు కూర్చొని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చొని మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మీరు చెప్పగలుగుతారా? మీరే వింటున్నారు కదా. ఒక మంత్రి 70,000 అంటాడు, ఒక మంత్రి 1,00,000 అంటాడు, ఆయన బల్మూరు వెంకట ఎమ్మెల్సీ ఆయన 1,00,000 పైన ఇచ్చినామా అంటాడు, ఇంకో ఆయన 60,000 అంటాడు.
నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో, ఉద్యోగ నోటిఫికేషన్ ఎన్ని ఇచ్చారో అసలు ఈ ప్రభుత్వంలో ఈ మంత్రులకు ఒకరికైనా క్లారిఫికేషన్ ఉందా? మంత్రికి సమాధానం ఈక్వల్ అసలు అవకాశమే లేదు. వాళ్ళే చెప్తారో తెలియదు, ఈయన చెప్తారో తెలియదు. ముఖ్యమంత్రి ఒకటి అంటాడు. ముఖ్యమంత్రి మొన్న ఏమన్నాడు? 5,000 ఉద్యోగాలు నేను వేస్తానన్నాడు. తెల్లారే శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో ఏమన్నాడు? త్వరలో 20,000 ఉద్యోగాలు అంటాడు. పోలీస్ ఎస్ఐ కాన్స్టేబుల్ అంటే ఎవరిని మాట నమ్మాలి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు? అంటే ఈ ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదా? ఒకరు కరెక్ట్ చెప్పరా? ముఖ్యమంత్రి ఓళ్ళకి చెప్తాడు, మంత్రులు ఓళ్ళకి చెప్తారు, నిరుద్యోగులు అందరూ ఎవరి మాట నమ్మాలి? ఏం కావాలి? నిరుద్యోగులు ఏం చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో మీరు చెప్పండి. ఇలా గ్రామంలో తల్లిదండ్రులు మా బిడ్డలు చదువుకోవాలి అని చెప్పేసి హాస్టల్ ఫీజులు కావచ్చు, కోచింగ్ ఫీజులు కావచ్చు, ఇలా అప్పులు చేసి కడతా ఉన్నారండి. కొంతమంది తల్లులు పుస్తెలతాళ్ళు అమ్ముకొని కడతా ఉన్నారు డబ్బులు. ఆడ రైతులు రూపాయి జమ చేసి మా కొడుకుకు ఉద్యోగం వస్తే మా కుటుంబం బాగుపడుతుందనే ఒక ఆలోచనతోటి రూపాయి జమ చేసి పంపిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి అవన్నీ తెలియదా? ఇంకెన్ని రోజులు నిరుద్యోగులు మోసం చేస్తారు? అసలు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి మీకున్న సమస్య ఏంది? ఓకే, సూటి ప్రశ్న. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే సూచి ప్రశ్న వేస్తున్నాను. నేను మీకు 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి మీకున్న ప్రాబ్లం ఏంది? ఖాళీలు లేవా? మేమైనా 10 లక్షల ఉద్యోగాలు అడుగుతున్నామా? 5 లక్షల ఉద్యోగాలు అడుగుతున్నామా? ఉన్న నిరుద్యోగులందరికీ ప్రభుత్వ జాబులు ఇవ్వమంటలే కదా. మీరు గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అనేక సభలో చెప్పారు. మీరు చెప్పడం కాకుండా, మీ పార్టీ చెప్పడం కాకుండా రాహుల్ గాంధీతో చెప్పిస్తారు, ప్రియాంక గాంధీతో చెప్పిస్తారు. వీళ్ళ మాటలు ఎవరు నమ్మిరండి? ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట, ఈ మంత్రుల మాట ఎవరు నమ్మిరు? నిరుద్యోగులు అన్నాడు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చారు కాబట్టి, వాళ్ళ ఒక బాధ్యత గల కుటుంబం కాబట్టి, వాళ్ళ చరిత్ర ఒక బాధ్యత గల ఉన్నది కాబట్టి, వాళ్ళు చెప్పినందుకు ఆనాడు ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత మొత్తము కదిలి మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఒక నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిండ్రు, వేపించారు. ఓకే, ప్రతి నియోజకవర్గంలో ఆ రోజు నిరుద్యోగులు తిరిగిరు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని చెప్పేసి కాళ్ళు మొక్కిరండి ప్రజలే. నారాయణపేట కాన్స్టిట్యున్సీ కావచ్చు, మక్తల్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఇంకా చాలా నియోజకవర్గాల్లో నిరుద్యోగులు ఊరు తిరిగి కాళ్ళు మొక్కిరు ప్రజలే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టమని. ఇంత పచ్చిగా మోసం చేస్తావా నిరుద్యోగులని? ఇంత పచ్చి అబద్ధాలు ఆర్మీవి. కానీ ఇప్పుడు ఈ నిరుద్యోగుల మీదనే ఇంకొక విమర్శ కూడా ఉన్నది. ఏంది అని అంటే, నిరుద్యోగులందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి ప్రశ్నిస్తే, పోరాడితే బాగుంటుండే. కానీ నిరుద్యోగులు కొన్ని విభాగాలుగా విభజింపబడి, ఈ పార్టీకి ఒక నిరుద్యోగులు, ఆ పార్టీకి ఒక నిరుద్యోగులుగా ఉండడం వల్ల ఎటు కాకుండా అయిపోతున్న సమస్య అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంది? నిరుద్యోగులు ఎంబడి స్వార్థపూరితంగా మేము ఏ పార్టీలతో ఎవరు ఓరు. కాకపోతే నిరుద్యోగుల సమస్యకు ప్రతిపక్ష పార్టీలు సపోర్ట్ ఉండాలని కోరుకుంటారు. తప్పేముంది అందులో? ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చింది అనుకో, ఆ సమస్యకు ప్రతిపక్ష పార్టీలు రావాలి, మద్దతు తెలపాలి, మా గొంతును మీరు కూడా ఎత్తుకోవాలి అని అనడంలో తప్పు లేదు కదా. కానీ గతంలో ఇదే ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తలేరనే కదా వాళ్ళని గద్దెని దించింది. మళ్ళీ వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తాడని మీరు ఎట్లా ఒప్పుకుంటారు? ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, నిరుద్యోగుల గొంతుక రాష్ట్ర వ్యాప్తంగా తెలవాలి. ఎవరు మాకు సపోర్ట్ చేసినా మేము వాళ్ళని స్వాగతిస్తాం. మా సమస్య పరిష్కారం కావాలి. మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద మా కోపాలు లేవు, ఏ పార్టీ మీద మా కోపాలు ఉన్నాయి. ఇదే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ సమస్య ఎత్తుకున్నప్పుడు మేము వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం కదా ఆనాడు. మేము వాళ్ళని దూరం పెట్టినామా? మేము దూరం పెట్టలే కదా. ఇవాళ అంటారు కదా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, నిరుద్యోగులు మొత్తం అమ్ముడపోయారని. ఆనాడు మీరు కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ సమస్య మాట్లాడారు. ఇదే రేవంత్ రెడ్డి ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలోకి వచ్చిండు నిరుద్యోగ జాతరకు. మరి ఆ రోజు నిరుద్యోగులకు డబ్బులు ఇచ్చిరా? రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగినాయి, డబ్బులు ఇచ్చిరా వీళ్ళు?
నిరుద్యోగుల సమస్యని పరిష్కరించడానికే ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, రాజకీయ ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, వాళ్ళ సపోర్ట్ తీసుకోవడంలో తప్పు లేదు కదా. అడుగుతాము, మా ఉద్యమానికి మద్దతు తెలుపమంటాము. మన కేటీఆర్ గారు సర్వనాథ్ స్టేడియంలో సభ పెట్టిండు, నిరుద్యోగులందరూ పోతారు కదా. నువ్వు బీజేపీలో పెట్టమని చెప్పండి, సిపిఐ పార్టీని పెట్టమని చెప్పండి, సిపిఐ పార్టీని పెట్టమని చెప్పండి, నిరుద్యోగులు పోతలేరా? ఇలా సిపిఐ పార్టీ కూడా నిరుద్యోగ సమస్య పైన పోరాటం చేస్తారు. అంత నిరుద్యోగులు లేరా? ఆడు కూడా పోతారు కదా. అంత మాత్రాన మీకు బీఆర్ఎస్ పార్టీ అమ్ముడు వేరు మీరు అని అంటారా? తప్పు కదా అది. నేను ఇంతవరకు మా విద్యార్థులు మేము ఎప్పుడు పోలే, ఏ పడతానికి పోలే, కానీ నిరుద్యోగులు అందరి దగ్గర పోతారండి. ఓకే, అన్ని పార్టీ ఆఫీస్ మెట్లు ఎక్కుతారు, మా సమస్య కోసము ఫైట్ చేయండి అని అంటారు, అడగండి అని చెప్తారు. రేపు అసెంబ్లీ స్టార్ట్ అయితే అసెంబ్లీలో మా యొక్క బాధలని అసెంబ్లీ సాక్షిగా అడగండి అని చెప్తారు. తప్ప అది? దానికి మీరు ఏదో ఊహించుకొని ఏదో 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 అంట పెడతామంటే తప్పు కదా అది. 2014 నుంచి అంటే తెలంగాణ ఏర్పడ్డ కాంచే తీసుకుందాం, 2014 నుంచి ఇప్పుడు 26 వరకు ఇప్పుడు మీరు అడిగిన సమస్యలన్నీ అడగడానికి కొన్ని వందల వేల విద్యార్థి సంఘాలు సంస్థలు పుట్టుకొచ్చినాయి. వాటన్నిటినీ కాదని ఇప్పుడు విద్యార్థి సేన టీకే శివప్రసాద్ కొట్లాడితే అయ్యేదే ఉంది, పోయేదే ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రావడానికి 60 సంవత్సరాల టైం పట్టింది. కొన్ని సంఘాలు పనిచేసినాయి, పోయినాయి, కొన్ని సంఘాలు పుట్టుకొచ్చినాయి, పోయినాయి. ఇది కూడా నా ఒక్కతోటి ప్రారంభం కాలేదు, నాతోటి ఎండు కాదు. అడుగుతున్న దశలో అనేక రకాలుగా వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. మా విద్యార్థి సేన కూడా ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తాము, వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాము. నా వయసు ఎంత? 36 సంవత్సరాలు. ఇంకా 30 సంవత్సరాలు పోరాటం చేస్తా. ఈ రాష్ట్రంలో ఉండే యువత వాళ్ళకు జరుగుతున్న అన్యాయాల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఇంకా 30 సంవత్సరాలు నేను పోరాటం చేస్తా. అంటే ఇంకా 30 సంవత్సరాల దాకా సమస్యలు అట్లనే ఉంటాయి అనుకోవచ్చా? ఉంటే చేస్తా, లేకపోతే ఎందుకు చేస్తాం? రైట్. లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ రాజకీయాల్లోకి వస్తే, సమాజంలోకి వస్తే నెగలేనటువంటి పరిస్థితి. ఏమీ లేని విద్యార్థులు నవనిర్మాణం చేయాలి, లేకుంటే కొత్త నాయకులు పుట్టుకురావాలంటే అయ్యే పనేనా ఇది? అవుతుంది. ప్రజలను కన్విన్స్ చేసుకుంటాం మేము అట్లా. ప్రజలంతా ఎడ్డోళ్ళు ఏం గారు, ప్రజలు అంత ఎడ్డోళ్ళు ఏం గారు, ఏదో ఒక నాడు చైతన్యవంతం అవుతారు. కాకపోకుండా ఎక్కడ పోరు. చూద్దాం ఎన్ని రోజులు డబ్బులు వస్తారో వీళ్ళు. రేపు 29 జరిగే ఎలక్షన్లో ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, యువత పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది. ఒక జంజు యుగం ఇది. ఈ జంజు యుగంలో ఖచ్చితంగా యువత పాత్ర కీలకంగా ఉండబోతుంది. అన్ని రాజకీయ పార్టీలు మారుమూల ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి యువత మొత్తము వాళ్ళ దగ్గర పోవాల్సిందే. అంటే తమిళనాడులో విజయ్ గెలిచినట్టు ఇక్కడ ఇంకొక కొత్త పార్టీ వచ్చి గెలుస్తుంది అంటారా? ఆయన మళ్ళా చెప్పలేం, రావచ్చు. యువత మొత్తం అదే కోరుకుంటారు కదా. ఇలా ఢిల్లీలో ఏమవుతుంది? కొత్త నాయకత్వం రాలేదా? ఉద్యమాల కొత్త నాయకత్వం పురుగు పోసుకోలేదా? ఇలా దేశమంతా చూస్తలేదా ఢిల్లీ వైపు? ఓకే, రక్తాలు మొత్తం నెత్తురై పారుతున్న కూడా లక్ష్య సాధన కోసం పోరాటం చేస్తున్నారు. ఇవ్వడం అదే జరుగుతుంది. రేపు జరిగే 29 ఎన్నికల్లో తెలంగాణ యువతది, విద్యార్థులకు చాలా కీలకమైన పాత్ర ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలో యువతకు ప్రోత్సహించాల్సిందే. యువతకు వాళ్ళ పార్టీలో యువతకు టికెట్లు ఇవ్వాల్సిందే, లేకపోతే కొట్టుకపోతారు. డిపాజిట్ కూడా రావు ఈ రాష్ట్రంలో, గుర్తుపెట్టుకోండి. అంటే డిపాజిట్ ఏ పార్టీ అయినా వాళ్ళ పార్టీ ప్రభుత్వంలోకి రావాలంటే, వాళ్ళ పార్టీలు మనుగడ ఉండాలంటే యువతకు అవకాశాలు ఇవ్వాల్సిందే. పాత రాజకీయాలకు సమాధి కట్టాల్సిందే. అయిపోయింది ఆ యుగం, అయిపోయింది. ఇక జంజు యుగం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా వాళ్ళు తల వంచాల్సిందే, యువతకు అవకాశాలు ఇవ్వాల్సిందే. కానీ సాధ్యమయ్యే పనేనా ఇది? యువతకు అవకాశాలు ఇస్తే మరి వాళ్ళు ఎక్కడ పోవాలి, వాళ్ళ పిల్లలు ఎక్కడ పోవాలి? అదే కదా, అక్కడనే ఆగింది కదా. అందుకోసమే కొత్త నాయకత్వం వస్తుంది. వాళ్ళు లేకపోతే కొత్త నాయకత్వం వస్తుంది. ఎగ్జాంపుల్ మీరే చెప్పారు కదా, తమిళనాడులో ఏమైంది? కొత్త నాయకత్వం, కొత్త పార్టీ రాలే, ఈ రోజు వస్తుంది. నిన్న మొన్న 2 రోజులు అవుతున్నట్టు రాష్ట్రానికి సంబంధించి ఇంకొక ఇష్యూ జరిగింది. ఇప్పుడు ఎందాక మీరు దేశ రాజకీయాల గురించి కూడా మాట్లాడారు కాబట్టి, నీట్ ఎగ్జామ్ కు సంబంధించి నీట్ పేపర్ లీకేజ్ విషయంలో పోరాడుతున్నది నోటి నుంచి కాంగ్రెస్ జనతా పార్టీ. కానీ నిన్న మొన్న జరిగిన అంశం ఏంది? కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని కొట్టుకున్నారు, బీజేపీ వాళ్ళు పోయి కాంగ్రెస్ వాళ్ళని కొట్టుకున్నారు. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఎట్లా చూడొచ్చు రాష్ట్రానికి సంబంధించి? ముఖ్యంగా మాకు ఇద్దరు కుమ్మకాయలు అనిపిస్తుంది. 2 రాజకీయ పార్టీలు కుమ్మకాయలు అనిపిస్తారు. నువ్వు నేను తప్ప మళ్ళీ కొత్త యువత, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కొత్త యువత రావడం ఏంది వీడికి?
వీళ్ళ చేతిలో పెట్టడం ఏంది ఈ దేశాన్ని? ఉంటే నువ్వు ఉండాలి, ఉంటే నేను ఉండాలి అనే కోణంలో పనిచేస్తున్నట్టు మాకు అట్లా అనిపిస్తుంది. ఓకే. ఎందుకోసం అంటే నీట్ పేపర్ లీక్ అయినాక రాహుల్ గాంధీ గారు ఎంతవరకు స్పందించారో మనకు అందరూ తెలిసిన విషయమే. యువత మొత్తం దేశ రాజధానిలో రక్తాలై పారుతుంటే ఉద్యమాలు చేస్తుంటే అప్పుడు రాహుల్ గాంధీ బయటకు వచ్చిండు. ఆ ఉద్యమాన్ని ఆయనే ఎత్తుకోవచ్చు కదా, ఆ ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించవచ్చు కదా. దేశంలో వాళ్ళకు ఒక యువజన విభాగం ఉన్నది, విద్యార్థి విభాగం ఉన్నది. వాళ్ళు ఈ రాష్ట్రంలో ఇక్కడ నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడమంటే మాట్లాడరు వీళ్ళు. కానీ ఆ రాహుల్ గాంధీ మీద అరెస్ట్ అయితే ఉద్యమాలు చేసి ఇటు ధర్నాలు చేస్తారు వీళ్ళు. ఇది వీళ్ళ నాయకత్వం. అసలు లీక్ అయిన ఎంబడే, నీట్ పేపర్ లీక్ అయిన వెంటనే ఈ అంశాన్ని నాయకత్వం వహించింది రాహుల్ గాంధీ. ఆయన వహించలేదు కాబట్టి కొత్త నాయకత్వం పుట్టుకొచ్చింది. ఓకే, సరే. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఇంత బలంగా ఎదగడానికి అనతి కాలంలోనే దాదాపు జిల్లా స్థాయి, మండల స్థాయి వరకు కూడా చేరుకోవడానికి గల కారణం బీజేపీ అనుకోవచ్చా? పాత నాయకత్వం. ఓకే, పాత నాయకత్వాన్ని పాతరేయాలి, కొత్త నాయకత్వం రావాలి అని ఒక సంకల్పంతో, ఒక ముందు చూపుతోటి ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు యువత ఉన్నారు. సరే, మీరు ఇందాక నుంచి యువత అంటారు కాబట్టి ముఖ్యంగా సరే మన రాష్ట్రానికి సంబంధించి మాట్లాడదాము. ఇప్పుడున్న సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా, ఇప్పుడున్న డబ్బుతో నడిచేటువంటి రాజకీయాలకు అనుగుణంగా చూస్తే యువత రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళు కూడా ఇప్పుడున్న రాజకీయాలను చూసి చీ అనుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఎలక్షన్ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, ఈ రాష్ట్ర యువతకు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అందుకని చీ అంటారు కదా. అలాంటి నాయకత్వం అంటే కొత్త నాయకత్వాన్ని కోరుకుంటే వీళ్ళంతా దౌర్భాగ్యంగా ఉంటారు కదా. మాలాంటి ఉద్యమాలు చేసినటువంటి నాయకులని ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటే ఇంత చీపుగా ఉండదు కదా. ఓకే, ఇలా విజయాడ గెలిచిన ఎంబడే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటాడు, ఇలా స్వార్థం లేదు కదా. కానీ వీళ్ళకి మొత్తం స్వార్థంతో నిండిపోయారు కదా. కొన్ని 20 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేసుకుని స్వార్థంతో నిండిపోయారు వాళ్ళు. వాళ్ళకి ఏం చెప్పినా వాళ్ళకి ఏం ఎక్కదు. అధికారంలోకి వచ్చినామా, దోచుకున్నామా, దాచుకున్నామా, అంతే తప్ప ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత గురించి వాళ్ళకి ఆలోచన లేదు. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్షాల పార్టీలో ఉన్నప్పుడు, ఈయన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఏం చెప్పిండు, యువత మొత్తము ఆగమైపోతుంది రాష్ట్రంలో, తెలంగాణ వచ్చిందే యువతతోటి అన్నాడు. మమ్మల్ని ముందుకేసి ఆయన ముందుకు వచ్చిండు. ఓకేనా, అలా ప్రభుత్వం ఏర్పడ్డది. ఏర్పడ్డాక మరి యువత గురించి ఏం చేసిండు ఆయన? ఇదే కేయు గురించి మాట్లాడిండు. ఇలా ఆయన వచ్చినాక ఓయూలు ఏం చేసిండు, 1000 కోట్లు ఇస్తామని చెప్పేసి ఎన్ని రోజులు ఆయన అని విడుదల చేసిండా. ఇప్పుడు సంక్షేమ హాస్టల్ ఒకసారి మనం వెళ్దాం, చూద్దాం రండి. హైదరాబాద్లో సంక్షేమ హాస్టళ్లకు ఒక్క హాస్టల్ కూడా సొంత భవనాలు లేవండి. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్కు ఒక్క హాస్టల్కు సొంత భవనాలు లేవు. కిరాయి బిల్డింగులో హాస్టల్ నడుపుతున్నారు. ఒక బాత్రూమ్ 50 మంది వాడుకోవాలి. ఇది ఇలా పరిపాలన. ఇలా గురుకుల పాఠశాలలు ఏంది, ఫుడ్ పాయిజన్, ప్రతి ఒక్క హాస్టల్ ఫుడ్ పాయిజన్. అంటే ఎంతసేపు మీరు సమస్యను ఎత్తి చెప్తున్నారు కానీ ఇప్పుడు గురుకులాలు ఎన్ని కడతా ఉన్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎన్ని కడుతున్నాడు, తెలంగాణ మోడల్ స్కూల్ అని చెప్పేసి ఎన్ని కడుతున్నాడు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి ఎన్ని కడుతున్నారు, అవేం కనపడతలేవా మీకు? నువ్వు బిల్డింగ్ లాంటి ఓపెన్ అయ్యే వరకు ఇక్కడ విద్యార్థులు మొత్తం చనిపోయేటట్టున్నారు. ఉన్న గురుకులాలని ఫస్ట్ నువ్వు చక్కదిద్దు. ఉన్న గురుకులాలను నువ్వు ఫస్ట్ చక్కదిద్దు. ఇప్పుడు ఈయన తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంటున్నాడు కదా. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు అయినాక అందులో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు ఎవరు వస్తారు అందులో? చెప్పండి అన్న, ఎవరు వస్తారు అందులో? కొత్త రిక్రూట్మెంట్ చేసుకుంటాడా, లేకపోతే ఇదివరకే చెప్పిన ఉపాధ్యాయులను అందులో పెడతారు తీసుకుపోయి? ఇదివరకే చెప్పిన ఉపాధ్యాయులు తీసుకుపోయి అందులో పెడతారు కదా. మరి ఏది డిఫరెంట్ ఏంది? రూపం మాత్రమే డిఫరెంట్. ఒక బిల్డింగ్ కడతారు అంతే. మళ్ళీ చెప్పాల్సి మళ్ళీ ఇల్లే, అడవి చెప్పాల్సిన పాఠాలు చెప్పాల్సి ఇల్లే కదా. ఉన్న గురుకుల పాఠశాలను చక్కదిద్దండి ఫస్ట్. మీ స్వార్థం కోసము రేవంత్ రెడ్డి హయాంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టాము అని మీ స్వార్థానికి పోకండి. ఉన్న గురుకుల స్కూల్ని ఫస్ట్ మంచిగా కట్టండి. ఆ డబ్బులతోని మీరు కాన్ఫరెన్స్కి 200 కోట్లు పెట్టి కడతామంటారు కదా, అవే డబ్బులతోని ఉన్న గురుకులాన్ని మంచి చక్కదిద్దండి. ఓకే, మండలాల్లో ఉన్నటువంటి ఉన్నతమైన స్కూల్ ఉన్నాయి కదా, 6th నుంచి 10th వరకు, ఆ 10th వరకు ఉన్న స్కూల్ అని, హై స్కూల్ అని, అవి కూడా గురుకులాలు చేసేయండి అక్కడనే మండల కేంద్రంలో. నిర్బంధ విద్యని ఇవ్వండి. నిర్బంధ విద్య ఇస్తేనే
ఈ రాష్ట్రంలో విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుంది. ఆ మాటలో ప్రయత్నం చేయండి. మీదో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టి, తెలంగాణ పబ్లిక్ స్కూల్ కట్టి ఓల్డ్ బిల్డింగ్లు మాత్రమే కొత్తవి. అదే విద్యార్థులు అదే సార్లు కదా. కానీ ముఖ్యమంత్రి కూడా ఈ నిన్న మొన్న ఒక సందర్భంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువులు లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు రాలేకపోతా ఉన్నారు. సో వాటి మీద దృష్టి పెట్టండి మీరని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపుతా ఉన్నటువంటి పరిస్థితి సమాజంలో ఎట్లా చూడుతుంది అంటే విద్యా వ్యవస్థ ఎట్లా ఉన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో? విద్యా వ్యవస్థ చాలా నిర్వీర్యం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. చైతన్య కాలేజీ, నారాయణ కాలేజీ పెంచి పోషిస్తున్నారు ఈ ప్రభుత్వాలు. కార్పొరేట్ విద్యని పెంచి పోషిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం రాకముందుకు వీళ్ళందరూ ఏమన్నారు? నారాయణ కాలేజీ, చైతన్య కాలేజీ పోవాలన్నారు. అప్పుడున్న ఫీజులు ఎంత, ఇప్పుడున్న ఫీజులు ఎంత? నారాయణ చైతన్య కాలేజీలో పెరిగినాయా, తగ్గినాయా? ఇంకా పెరిగినాయి కదా. ఈ ప్రభుత్వాలు కార్పొరేట్ విద్యా వ్యవస్థని పెంచి పోషిస్తున్నారు దగ్గరుండి. రేవంత్ రెడ్డి అన్ని మాడతాడు. అత్త ఈయనే మాడతాడు, పొడది ఈయనే మాడతాడు, ఏం చేయడు. ఇంత అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చూడలేదు, ఇక ముందు చూడరు. రైట్. ఇప్పుడున్న సమస్యలన్నిటి పట్ల రాబోయే రోజుల్లో విద్యార్థి సేన ఎట్లాంటి కార్యాచరణ రూపొందించుకోబోతా ఉన్నది? విద్యార్థి సేన విద్యార్థుల కోసమే నిరంతరంగా పనిచేస్తుంది. విద్యార్థి సమస్యల పైన నిరంతరంగా పనిచేస్తుంది. దాంతో పాటు విద్యార్థులందరూ రాజకీయాల్లోకి రావాలని పిలిపిస్తున్నాము. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందే మన ద్వారా. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 69లో కావచ్చు, మొన్న 2009 ఉద్యమంలో కావచ్చు, విద్యార్థులే కీలక పాత్ర, ఈ రాష్ట్ర యువతనే కీలక పాత్ర. మా రక్తపు చుక్కలతోటి తెలంగాణ రాష్ట్రం నిర్మాణం అయింది. అలాంటి తెలంగాణ రాష్ట్రానికి యువతనే నాయకత్వం వహించాలి. కొత్త నాయకత్వం రావాలి, ఈ పాత నాయకత్వం పోవాలి అనేది మేము పిలిపిస్తున్నాం. విద్యార్థులని, యువతలని రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానిస్తున్న డికే శివప్రసాద్ రాబోయే రోజుల్లో ఆయన కూడా ఏమైనా రాజకీయ మైదానంలోకి వెళ్ళే అవకాశం ఉన్నదా? కాలం నిర్ణయిస్తే ఏం చెప్పలేము. మా ఉద్దేశం ఇప్పుడు ఏం చేయాలంటే పాత నాయకత్వం పోయి కొత్త నాయకత్వం రావాలంటున్నాం మేము. ఆ కొత్త నాయకత్వానికి మీరే ఎందుకు నాయకత్వం వహించకూడదంటే? భవిష్యత్తు ఏం నిర్ణయిస్తో చెప్పలేము మనం ఇప్పుడు. భవిష్యత్తు గురించి మనం ఇప్పుడు ఏం చెప్పలేము. కాకపోతే ఆ దిశగా యువతని తీసుకుపోవడమే, ఆ దిశగా యువతని విద్యార్థులు చైతన్యం చేయడమే మా పని. అంటే మీరు ఇప్పుడు ప్రధానంగా ఎత్తుకున్న సమస్య ఒకటే లేదని ఉందంటే నిరుద్యోగుల సమస్య ఒకటేనా? నిరుద్యోగ సమస్య ఎత్తుకున్నాము. గతంలో లాస్ట్ ఇయర్ అటు లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాలు మేము డ్రగ్స్ పైన విపరీతమైనటువంటి పోరాటం చేసినాం. డ్రగ్స్ ఇవాళ మారుమూరు గ్రామంలో ఏమీ తెలిసి తెలియని అమాయకుల విద్యార్థులను టార్గెట్ చేసుకొని డ్రగ్స్ మాఫియా డబ్బుల కోసం, వ్యాపారం కోసము విద్యార్థులని టార్గెట్ చేసుకొని డ్రగ్స్ మొత్తం వాళ్ళకి అలవాటు చేస్తారు. దానిపైన చైతన్యం కోసం మేము దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రతి కాలేజీలో అవేర్నెస్ కార్యక్రమం తీసుకొచ్చినాం విద్యార్థి సేన తరఫున. దాంతోపాటు తెలంగాణకు జరుగుతున్న ఏ అన్యాయానైనా మేము ఎదిరించినాం. గతంలో 2015 రాష్ట్రం ఏర్పడ్డాక ఇదే జగన్మోహన్ రెడ్డి కర్నూలులో జలదీక్ష చేస్తే తెలంగాణ వాళ్ళు నీళ్ళు ఎక్కువ తుచ్చుకుపోతున్నారు అనే ఒక దొంగ అబద్ధపు మాటలతోని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దీక్ష చేస్తే లోటస్ పాండ్ మీద పోయి కోడిగుడ్లతో దాడి చేసినాం మేము ఎంతసేపు మేము తెలంగాణ ప్రాంతం, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ యువత గురించి నిరంతరంగా మేము పోరాటం చేస్తాం. రైట్. ఫైనల్ గా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు అన్ని కూడా చూస్తాను ఉన్నారు, ప్రతిరోజు వాటి మీద స్పందిస్తాను. వీటన్నిటి పట్ల ముఖ్యంగా తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది విద్యార్థులు, యువతతోటి. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలన్నా, నవనిర్మాణం జరగాలన్నా యువతని, విద్యార్థులను ప్రోత్సహించండి అని చెప్పేసి మేము తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నాము. రాజకీయాల్లో డబ్బు శాశ్వతం కాదు. వాళ్ళు ఆ రోజు 500 1000 రూపాయల నుంచి ఓటు ఇప్పిస్తారు మీతో, కానీ మళ్ళీ మీ భవిష్యత్తు గురించి చాలా ఆలోచించరు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు చదువుకోమని చెప్పేసి మమ్మల్ని హైదరాబాద్కు పంపిస్తున్నారు, డబ్బులు ఖర్చు పెడతాన్నారు, కానీ మా చదువుకు వీళ్ళు విలువ కట్టట్లేదు. మా చదువుకు సరైన ఉపాధికి వీళ్ళు కల్పించడం లేదు. మా గురించి సరైన పాలసీలు తీసుకురావడం లేదు ఈ రాజకీయ నాయకులు. మీరు 1000 రూపాయల కోసము, 500 కోసం మీరు అమ్ముడుపోకండి. మధ్యతరగతి సామాన్య కుటుంబంలో వచ్చినటువంటి యువతను మీరు ప్రోత్సహించండి. సర్పంచ్లు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కొత్త నాయకత్వానికి శ్రీకారం చుట్టని చెప్పేసి నేను తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజలని చేతులెత్తి వేడుకుంటున్న వాళ్ళని. నిజంగా అంటే మీరు కూడా విద్యార్థుల పక్షాన కొట్లాడాలి, విద్యార్థుల పక్షాన పోరాడాలి, అవసరమైతే
మీరు పిలిపించినట్టు, మీరు ఎందాక ఆహ్వానించినట్టు రాజకీయాల్లోకి వచ్చి ఆ దిశగా కూడా ప్రయాణం చేయాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూసినాం కదా, ఇది మరి టీకే శివప్రసాద్ యొక్క అభిప్రాయం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలను కూడా, పోయిన ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కుతా ఉన్నాయి. అసలు వాస్తవం చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి మాట నమ్మి, మంత్రుల మాట నమ్మి మేము ఓట్లు వేయలేదు. రాహుల్ గాంధీ ముఖం, ప్రియాంక గాంధీ ముఖం చూసి మాత్రమే ఓట్లు వేసినాం. కానీ నిండా ముంచుతున్నారు మా నిరుద్యోగులు అని చెప్తూనే రాబోయే రోజుల్లో ముఖ్యంగా యువత, అదేవిధంగా విద్యార్థులందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాలు మాత్రమే ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాలి. సో ఆ దిశగా మనం పోరాడితే తప్ప, రాజకీయాల్లో మనం మనుగడ సాధించగలిగితే తప్ప వీటన్నిటికీ పరిష్కారం దొరకదని చెప్పేసి వాళ్ళు చెప్తూనే రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా నిరుద్యోగులకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా, ముఖ్యంగా తెలంగాణలోని విద్యా ఉపాధి అవకాశాల వల్ల ఎవరు నష్టపోతున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చినా కూడా ఖచ్చితంగా వారి పక్షాన మేము పోరాడతాము. రాబోయే రోజుల్లో ఇంకా విస్తృతంగా మేము ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పేసి టీకే శివప్రసాద్ గారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. సో మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.